వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతుల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్వరలో రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈసారి మెగా ఫ్యామిలీకి వారసులు రాబోతున్నారన్న ఊహాగానాలు, ఆశలు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ వార్తలతో మెగా ఫ్యాన్స్ ఇప్పటికే పండుగ చేసుకుంటున్నారు. క్లీన్ కారా పుట్టిన తరువాత మెగా ఫ్యామిలీలో ఎంతో సంతోషం వచ్చింది. క్లీన్ కారాను తమ ఇంటి మహాలక్ష్మిగా చిరంజీవి దంపతులు భావిస్తారు. ఆమె పుట్టిన తర్వాతే రామ్ చరణ్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, RRR సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. క్లీన్ కారా రాకతో తమ జీవితాల్లో అద్భుతాలు జరిగాయని మెగా ఫ్యామిలీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇప్పుడు రెండో బిడ్డ రాక కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఈసారి మెగా వారసుడు పక్కాగా వస్తాడని అభిమానులు ఆశపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే మనుమడి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. గతంలో ఒక వేడుకలో తనకు ఒక మనువడిని ఇవ్వాలని చరణ్ దంపతులను కోరినట్లు సరదాగా కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఉపాసనకు కవల పిల్లలు పుట్టబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇద్దరు మెగా హీరోలు ఒకేసారి వస్తున్నారంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై మెగా కుటుంబం నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. పైగా మన దేశ చట్టాల ప్రకారం పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ చేయడం నిషిద్ధం కాబట్టి వారసులే వస్తున్నారని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. కానీ అభిమానుల నమ్మకం మాత్రం మరోలా ఉంది. ఇటీవల ఉపాసన బేబీ బంప్ ఫోటోలు బయటకు రావడంతో ఈ చర్చ మరింత ముదిరింది. మెగాస్టార్ ఇంటికి ప్రముఖ జపనీస్ చెఫ్ అసవా తకమాసా వచ్చిన సమయంలో రామ్ చరణ్, ఉపాసన ఆయనతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలలో ఉపాసన బేబీ బంప్ తో స్పష్టంగా కనిపించడంతో గతంలో క్లీన్ కారా సమయంలో వచ్చిన సరోగసి రూమర్లకు పూర్తిగా చెక్ పడినట్లయింది. గతేడాది అక్టోబర్లో ఉపాసనకు సీమంతం కూడా జరిగినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచే ఆమె ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకుంటున్నారట. రామ్ చరణ్ కూడా తన బిజీ షూటింగ్ షెడ్యూల్స్ మధ్య ఉపాసన కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. భార్య ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొన్నిసార్లు షూటింగ్లను కూడా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మెగా వారసుడు లేదా వారసురాలు ఎవరైనా సరే తమ కుటుంబంలోకి మరో చిన్నారి రాబోతుండటం పట్ల చిరంజీవి ఫ్యామిలీ ఎంతో ఉత్సాహంగా ఉంది. త్వరలోనే మెగా ఇంట్లో మరోసారి కిలకిల రావాలు వినిపించబోతున్నాయి. మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే చిరంజీవి, సురేఖ దంపతులు ఈ సమయంలో ఎంతో ఆనందంగా, భావోద్వేగంతో ఉన్నారని తెలుస్తోంది. క్లీన్ కారా పుట్టినప్పుడు ఎలా సంబరాలు జరిగాయో ఇప్పుడు కూడా అదే తరహా సంతోషం కుటుంబంలో కనిపిస్తోందని అంటున్నారు. అయితే ఈసారి మీడియా హడావిడికి దూరంగా ప్రశాంతంగా ఈ శుభ సమయాన్ని గడపాలని కుటుంబం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారా లేదా అన్నది అధికారికంగా బయటకు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. రామ్ చరణ్, ఉపాసన దంపతుల జీవితంలో మరో మధురమైన అధ్యాయం మొదలవబోతోంది. అది ఎంతమంది పిల్లలతో అయినా మెగా కుటుంబానికి మరోసారి ఆనందం తీసుకురాబోతోంది. అభిమానులు కూడా అదే ఆశతో, అదే ప్రేమతో ఈ గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు.